ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రదర్ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పి చాలామంది మెసేజ్ కూడా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, నేను స్టూడియో కడుతున్నాను. అది ఈ నెలాఖరికల్లా అయిపోతుందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రవీణ్ పగడాల గారు మరణం మనందరికీ తెలిసింది. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన మరణం తర్వాత ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన బోధలు అనేక మంది చూస్తున్నారు, వింటున్నారు, చెబుతున్నారు కూడా. అలాగే గంటల ప్రకాష్ గారు కూడా దైవజనులు చనిపోయారు. ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన యొక్క మరణం గురించి కూడా అనేక మంది చెప్పుకున్నారు. ఆయన యొక్క బోధలు కూడా అనేక మంది అద్భుతంగా ఉంటాయని చెప్పి వివరించారు. ఆయన చేసే పరిచర్య కూడా యథార్థంగా ఉంటుందని చెప్పి అనేక మంది స్పందించారు కూడా. అలాగే ఇప్పుడు మరణించిన దైవజనుడి గురించి మీకు చెప్తే మీరు వింటారో లేదో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే కొన్ని నెలల క్రితం పాస్టర్ రాజేష్ గారి వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అనేక మంది చూశారు. అతని పరిచర్య గురించి వింటే అందరూ ఆశ్చర్యపోతారు. చాలా చిన్న వయసు, ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ బ్రదర్ ఇటీవలే, అంటే నిన్నే ఆ బ్రదర్ ప్రభునందు నిద్రించి ఉన్నారు. అయితే ఆ బ్రదర్ గురించి తెలియనోడు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. కిడ్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. దానివల్ల మేము ఏం చేసేది లేదు. ఇప్పటికీ అలాగే ఉంది బ్రదర్. ఇప్పటికీ అలాగే ఉంది బ్రదర్. ఇదేమో ఇలా వచ్చేస్తుంది, ఎంత పెద్దదైపోయింది. టాయిలెట్ ఆగిపోయి ఇదంతా ఉబ్బిపోయింది. నేను ఎప్పుడు ఇంతవరకు నా జీవితంలో తెలియనటువంటి ఒక ఇండేషన్ చేశారండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పడిన శ్రమల కంటే ఇవి అన్న తగినవి, మనకి ఇవి అన్న తగినవి అని ఒక ఆలోచన వచ్చిందండి నాకు. ఇలాగే సువార్త పరిచయం చేస్తున్నారు, ఇలాగే వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు, ఇలాగే గృహాలు దర్శించడానికి వెళ్తున్నారు. ఈ పాస్టర్ రాజేష్ గారు ఒక మారుమూల చిన్న పల్లెటూరులో పరిచర్య చేస్తున్నారు. ఆ పాస్టర్ గురించి ఒక బ్రదర్కి తెలుసు. ఆ బ్రదర్ నాకు ఫోన్ చేసి, పలానా ప్రాంతాల్లో ఒక దైవజనుడు ఉన్నారండి, అతను ఏ రీతిగా పరిచర్య చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన పొజిషన్ ఎలా ఉందో తన సాక్ష్యం యూట్యూబ్లో పెట్టాలని చెప్పి ఆ బ్రదర్ నన్ను కోరగా, నేను ఆ బ్రదర్ కలిసి పాస్టర్ రాజేష్ గారి ఇంటికి మేము బైక్ మీద వెళ్ళాము. ఆ పాస్టర్ రాజేష్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలి. మనందరికీ కూడా యూరిన్ అనేది పురుషాంగం నుంచి మనకు వస్తుంది, కానీ ఆ రాజేష్ గారికి యూరిన్ అనేది పురుషాంగం నుంచి రాదండి. ఆయనకి ఇక్కడ హోల్ పెట్టి, ఒక రంధ్రం పెట్టి, ఆ కాడమ్మట ఒక బ్యాగ్లో ఆ యూరిన్ వచ్చేటట్టుగా చేశారు. ఆయన ఎక్కడ పరిచర్య ఉన్నా ఆ బ్యాగు బైక్కి తగిలించుకుని ఆయన పరిచర్యకి అలాగే వెళ్తూ ఉండేవారు. ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఆ యూరిన్ బ్యాగ్ బైక్ తగిలించుకుని అలాగే ప్రయాణం చేస్తూ ఆయన వాక్యం చెప్పేటప్పుడు కూడా బలిపీఠం మీద ఆ పూల్పీఠ దగ్గర ఆ యొక్క యూరిన్ బ్యాగ్ తగిలించి ఆయన వాక్య ప్రసంగం ఇస్తూ ఉండేవారు. తన సొంత చర్చిలో కూడా, ఇంటి పక్కనే సొంత చర్చిలో కూడా ఆయన ఆ పూల్పీఠ పక్కనే ఆ యూరిన్ బ్యాగ్ పెట్టి అతను పరిచర్య చేస్తూ ఉండేవారు. ఆ బ్రదర్కి సర్జరీ జరగాలి. సర్జరీ జరిగితే తనకి పురుషాంగం నుండి యూరిన్ యథావిధిగా వస్తుందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ యొక్క సర్జరీ అనేది ఆ దైవజనులు చేపించుకోలేదు. అయితే ఆ పాస్టర్ గారి గురించి ఒక బ్రదర్ నాకు ఇన్ఫార్మ్ చేస్తే, నేను ఆ యొక్క బ్రదర్ ఆ దైవజను దగ్గరికి వెళ్ళి అతని సాక్ష్యం యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అలాగే ఆ సాక్ష్యం చివరిలో ఆ బ్రదర్ గారికి సర్జరీ జరగాలి, మీలో ఎవరైనా ప్రేరేపణ కలుగుంటే ఆ బ్రదర్కి సహాయం చేయమని చెప్పి నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. యథావిధిగానే అనేక మంది స్పందించారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. స్పందించి ఆ బ్రదర్కి సహాయపడ్డారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత సర్జరీ చేయించుకుందామని చెప్పి హాస్పిటల్కి ఆ బ్రదర్ వెళ్తే ఆల్రెడీ ఆ బ్రదర్కి ఒక కిడ్నీ అనేది ఫెయిల్యూర్ అయింది. ఎందుకనంటే మనమైనా సరే ఆ టైంకి యూరిన్ అనేది పోసుకోకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అది సర్జరీ చేయించుకుందని హాస్పిటల్కి వెళ్ళే సమయానికి ఆ బ్రదర్కి స్కానింగ్లు అయితే ఇస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పి డాక్టర్గా చెప్పడం జరిగింది. సర్జరీ అయితే ఇప్పుడు చేయరమ్మా, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ముందల ఆ బ్రదర్కి కిడ్నీ అటాచ్మెంట్ చేయాలి, మీకు ఎక్కడైనా కిడ్నీ దొరికితే తీసుకురండి, మీ కిడ్నీ అటాచ్మెంట్ చేస్తామని చెప్పి ఆ పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. పాస్టర్ గారు ఇంటికాడికి వచ్చి చాలా బాధపడుతూ, వేదన పడుతూ, ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ బ్రదర్ అలాగే కుమిలిపోతూ మంచం మీదే పడుకుని ఆ బ్రదర్ ఉన్నారు. అయితే సాక్ష్యం రికార్డ్ చేసుకుని తిరిగి మీ ఇంటికి వస్తుండగా పాస్టర్ రాజేష్ గారి తల్లి
ఒక మాట చెప్పింది. అంటే నేను సాక్ష్యం తీయక ముందు ఎప్పటి నుంచో ఆ రాజేష్ గారికి తల్లి చెప్తుందంట, నాన్న సర్జరీకి 1,50,000 అవుతాయి కదా, మన దగ్గర ఉన్న బంగారము అమ్మితే ఇంచుమించు ఒక 50,000 వస్తాయి. అలాగే ఆ బ్రదర్ ఎక్కడికి వెళ్ళినా కానుకలు తీసుకోరు. ఎవరైనా ప్రేరేప నుండి దశమ భాగం ఇస్తే అవి అలాగే ఉంచుకుంటారు. అదేనా నెలకి ఇంచుమించు 3,000 నుంచి 4,000 రూపాయలకు వస్తాయి. నాన్న మన దగ్గర ఉన్న బంగారం అమ్మేస్తే 50,000 వస్తాయి. అలాగే ఒక సంవత్సరం ఆ డబ్బులు అలాగ కూడబెట్టుకుంటే నీ ఆపరేషన్ అయిపోద్ది అని చెప్పి ఆ తల్లి ఎప్పటి నుంచో ఆ బ్రదర్కి చెప్పిన, ఎప్పుడైతే 3-4,000 ఆ బ్రదర్ దగ్గర సమకూడతాయో ఎక్కడ ప్రార్థన పెట్టాలి, ఎక్కడ బహిరంగ కూడు పెట్టాలి, ఎక్కడ సభ పెట్టాలని చెప్పి ఒక మంచి దైవజనం తీసుకొచ్చి బహిరంగ కూడుకులు ఆ పాస్టర్ గారు ఆ ధనముతో పెట్టేవారు. ఆ ధనమంతా కూడా ప్రభు రాజ్యానికి, ప్రభు రాజ్య వ్యాప్తి గురించి ఆ పాస్టర్ గారు ఉపయోగించేవారు. అలాగే తిరిగేస్తాడండి, ఆ కూటాల్లోనే అలాగే తిరిగేస్తాడు. అవి చాలా మీటింగాలు పెడతాడండి. మొన్న 75,000 అయ్యాయండి మీటింగానికి. 75,000 మీటింగానికి అవుతే అందరూ మా సంగతులు అందరూనే ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా, గొట్టం తీయించుకోవచ్చు కదా, మరలా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా, ఎందుకు ఈ మీటింగాలు అయ్యి అని ఎంతోమంది అన్నా సరే అండి, అతను మీటింగాలో ఆ ప్రార్థనలే తప్ప నన్ను దేవుడు ఏం చేసినా పర్లేదు అని అబడ్డ అంటున్నాడండి. ఓన్లే బ్రతికినంత కాలం అతను కోరిక తీర్చాలని మేము సంగతులు కూడా దానికే అలా పడుతున్నాం, దానికే ఒప్పుకుంటున్నాం. మరి అయితే ఆ బ్రదర్ తల్లికి ఎప్పుడు అంటూ ఉండేవారు అంటే, అమ్మ నా ఆయుష్ ఉన్నంత కాలం నేను భూమి మీద పరిచర్య చేస్తా, ఒకవేళ నా ప్రాణం పోతే నేను దేవుని రాజ్యం దగ్గరికి వెళ్తా అని చెప్పి ఆ అమ్మగారికి ఈ పాస్టర్ గారు సమాధానం చెప్తూ ఉండేవారంట. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకెందుకు శ్రమలో, నీకెందుకు ఇబ్బందులు అని అన్నారు. నువ్వు పెద్ద అతను, ఎన్ని శ్రమలు ఉన్నా పర్లేదు అన్న, నాకు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని సేవ చేసుకుంటాను. ఇలాగ ఉన్నా సరే నేను దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. వీధి సువార్త కూడికి వెళ్తున్నప్పుడు కూడా ఆ యూరిన్ బ్యాగ్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుని రైట్ హ్యాండ్తో మైక్ పెట్టుకుని వీధి సువార్త చెప్పుతూ వెళ్తూ ఉండేవారు. తన దగ్గరున్న రూపా కూడబెట్టి సర్జరీ చేయించుకోకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రభు సేవ గురించి వాడబడాలి. అమ్మ మన యొక్క ఊరు, మన యొక్క గ్రామం నశించిపోతుంది, అనేక మంది ఆత్మలు ఆ దేవునిలోకి రావాలని చెప్పి ఏ విధంగా సువార్త చేయాలి, ఏ విధంగా బహిరంగ కూడుకు పెట్టాలి, ఎవరిని పిలవాలి, ఎలా సువార్త చెప్పాలని చెప్పి నిత్యము అదే ఆలోచనతో ఆ పాస్టర్ గారు జీవిస్తూ ఉండేవారు. నేను స్వయంగా చూశాను, స్వయంగా కనుక్కున్నాను. అనేక మంది ఇటువంటి పాస్టర్లు ప్రపంచానికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కెమెరా లేదు, వాళ్ళ దగ్గర మైక్ లేదు. అయితే ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఒక కిడ్నీ అయినా తీసుకొస్తే ఆ కిడ్నీ అటాచ్మెంట్ చేసి మేము పెడతాము, దానికి ఖర్చు ఇంచుమించు 4 లక్షల రూపాయలు అయితే అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అయితే కన్న తల్లి ముందుకు వచ్చి నేను మా బాబుకి ఒక కిడ్నీ ఇస్తానని చెప్పి డాక్టర్ గారు కాళ్ళు పట్టుకుని, ఆ 4 లక్షలు అయితే మా దగ్గర లేదు, నేను కిడ్నీ ఇస్తానని చెప్పి ఆ యొక్క తల్లి ఎంత రోధించినా అక్కడ ఫలితం లేకపోయింది. ఇంకా చివరికి ఆర్థిక ఇబ్బంది వల్ల దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటికాడే ఆ మంచం మీదే డయాలసిస్ మీద నిన్నటి వరకు కూడా ఆ బ్రదర్ బతికారు. ఆ బ్రదర్కి మ్యారేజ్ అయింది, భార్య ఉంది, 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఆ పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. అయితే ఈ విషయం నాకు తెలీదు. ఒకవేళ ఈ విషయం నాకు తెలిస్తే మరొక వీడియో నేను రిలీజ్ చేసి ఇవ్వండి. ఈ విషయం ఆ బ్రదర్ ఎవరికి చెప్పలేదు. చివరికి ఇవాళ చనిపోతున్నప్పుడు నిన్నటి వరకు కూడా వచ్చి రాని మాటలతో పలానా ప్రాంతంలో ప్రార్థన ఉంది, నేను వెళ్ళలేను, ఏదో ఒక దైవజనుని పంపించాలని చెప్పి ఆలోచనలు కలిగి తన తోటి పాస్టర్లకు ఫోన్ చేసి చెప్పే పరిస్థితి. అంటే తను తుది శ్వాస విడిచే వరకు కూడా సువార్త ఎలా చేయాలి, సువార్త అనేది ఆపకూడదు, దేవుని యొక్క రాజ్యం మనం ఈ భూమి మీద కట్టాలని చెప్పి ఆ బ్రదర్ ప్రయాస. అంటే నేను అనేక చోట్లకి తిరిగాను, అనేకమైన సాక్ష్యాలు తీసుకుని నేను వచ్చాను. నేను సాక్ష్యాలు రికార్డ్ చేసిన వాటిల్లో కొంతమంది కూడా డబ్బుకు ఆశపడి పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది నాకు తర్వాత తెలిసింది. కానీ ఈ బ్రదర్ ఏది ఆశించకుండా తన ప్రాణాన్నే ఫలంగా పెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కోసం తన పరిచర్య చేస్తూ తుది శ్వాస నిన్న విడిచారు. మరి ఈయన యథార్థమైన సేవకుడు కాదా? ఇటువంటి వారిని మీరు గుర్తించండి, దయచేసి గమనించండి. మీ సమీపంలో ఎవరైనా యథార్థంగా సేవ చేసే వాళ్ళు మీకు కనుగపడితే, వాళ్ళకి ఏమైనా అవస్థత ఉంటే తక్షణమే మీరు ఏదో ఒక రూపంలో ఆ దైవ సేవకులకి మీరు సహాయపడండి. అది ఏ రీతికైనా సరే మీరు సహాయపడండి. కొన్ని సంఘాలకు నేను వెళ్తే ఆ సంఘంలో మైక్ కూడా లేదండి.
అటువంటి పరిస్థితులు నేను ఎన్నో చూసా. మరలా చెప్తున్నా, యథార్థంగా సేవ చేసే వాళ్ళు మీకు కనబడితే తప్పకుండా ఆ పాస్టర్ని ఆదుకోనండి. యథార్థంగా సేవ చేసే సువార్తలు మీకు కనపడితే తప్పకుండా అటువంటి సువార్తకుల్ని మీరు ఆదుకోండి. ఈ రోజుల్లో అనేక మంది పాస్టర్స్ నేను చూశాను. అనేక మంది మీడియా ముందు కనపడాలి, అనేక మంది తన స్పీచ్ ఎలా ఉందో గర్వపడాలి, అనేక మంది మీడియా ముందే మగ్గిపోతున్నారు తప్ప బయటకు వచ్చి సువార్త చేసేవాళ్ళు అరుదైపోయారు. అనేక మంది పెద్ద పెద్ద దైవజనులు అనుకున్న వారు ధనంతో గర్వంతో రెచ్చిపోతున్న పాస్టర్లు అనేక మంది ఈ రోజుల్లో నేను చూస్తున్నాను. వాళ్ళని విమర్శించట్లేదు. వాళ్ళైనా నేనైనా వీడియో చూస్తున్న మీరైనా సరే ఏదో సందర్భంలో ప్రభు ఎదుట మనం నిలబడాలి. ఆయనకి మనం ప్రతిదీ సమాధానం ఆయనకి చెప్పాలి. కొంతమందికి అనేకమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ కూడా రావచ్చు. మరి అంత ఇదిగా సేవ చేస్తున్నాడే ఆ బ్రదర్, మరి దేవుడు రక్షించలేదా అని చెప్పి అనేక మంది ప్రశ్నలు వేస్తూ ఉండొచ్చు. ఆనాడు లాజర్ చనిపోయినప్పుడు సమాధిలో ఆ లాజర్ని ఉంచారు. ఆ యొక్క వార్త యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చి సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని సజీవంగా లేవనెత్తారు. మరలా కొంతకాలం వరకు బతికారు. మరలా ఆ లాజరు చనిపోయారు. లాజర్ చనిపోయిన సమయంలో ఆ చుట్టుపక్కల అనేక మంది చనిపోయి ఉండొచ్చు. అయితే లాజర్ని లేపిన దేవుడు మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దేవుడు ఎందుకు లేపలేదని చెప్పి అనేక మంది అంటే నెగిటివ్గా మాట్లాడాలనుకున్నవారు ఏ విధంగానే ప్రశ్న అయ్యిండు. నా నిరీక్షణ ఎవరి గురించి నాకు అనవసరం. నాకు ఈ లోకం శాశ్వతం కాదు. ప్రభు నన్ను పుట్టించాడు. ఒకానొక సందర్భంలో నేను నిద్రిస్తాను. నేను మరణించను, నేను నిద్రిస్తాను. గమనించండి, దేవుడు నన్ను పుట్టించాడు. ఒకానొక సందర్భంలో నేను మరణించను, నేను నిద్రిస్తాను. ప్రభువునందు నిద్రిస్తాను. ఎందుకనంటే ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఆ నిద్రలోంచి దేవుడు నన్ను లేవనెత్తుతాడు. అప్పుడు నిత్యము కూడా పరిశుద్ధుడు 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 అని ఆయన పక్కన ఉండి నేను ఆయన స్తుతించే భాగ్యం నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అది నాకు నిత్య రాజ్యం. ఆ రాజ్యం తప్ప నాకు ఇంక ఏ రాజ్యం లేదు. ఆ లోకం తప్ప నాకు ఇంకా ఏ లోకం లేదు. నాకు ఏ నిరీక్షణ అయితే ఉందో, నాకే నమ్మకం అయితే ఉందో, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే నిరీక్షణ. ఈ లోకం అనేది శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తే ఆయనే మార్గము, సత్యము, జీవం. ఆయన ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కూడా మనం నిత్యరాజ్యానికి చేరలేము. ఆయన రక్తంలో కడగబడిన వారే ఆయన సన్నిధికి, ఆయన రాజ్యానికి మనం చేరతాం. ఏదేమైనా సరే మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాల్సింది రెండు. ఒకటి ప్రార్థన, 2 వాక్యం ధ్యానించడం. ఈ 2 మన జీవితంలో ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నాకు తోడున్నాడు అని ఒక ధైర్యం, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని మరొక ధైర్యం. అదే మన నిరీక్షణ. మన నిరీక్షణ ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రభు రాజ్యానికి ఒకానొక సందర్భంలో చేరుతాము. చేరేలోపు మన ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంది, మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము అనేది మీరు తప్పకుండా ఒక్కసారి మీరు ఆలోచించండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. స్టూడియో పని ఈ నెలాఖరికల్లా అయిపోతుందని నేను అనుకుంటున్నాను. చాలా భారంతో కూడింది నిజంగా. ఇంచుమించు చాలా ఎస్టిమేషన్ అది. కానీ మీరందరి సహాయంతో, ముఖ్యంగా దేవుని సహాయంతో నేను ముందడుగేశాను. ఇంకా ఈ నెలాఖరికల్లా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటాను. తప్పకుండా ఆ స్టూడియో అయిన తర్వాత కూడా ఒక వీడియో తీసి మీకు పెడతాను. అందరూ గమనించండి. పాస్టర్ రాజేష్ గారి కుటుంబం గురించి ప్రార్థించండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థించండి. ఇంకా ఆ పరిచర్య ఆగకుండా ముందుకు సాగేలాగా మీరు సహాయపడమని మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మాటల్లో చెప్పలేనండి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన ఉపకారాలు ఎంతో గొప్పవి. దేవుని కోసం చచ్చిపోవడం కూడా సిద్ధపడిపోయాను.